హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ మెటీరియలిస్ట్. ఈ మూవీ 1 hour and 57 minutes తో నెట్ఫ్లిక్స్ అండ్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ నేమ్ మెటీరియలిస్ట్ అని తీసేసి డైరెక్ట్ గా మ్యారేజ్ బ్యూరో అని పెట్టుకోవచ్చు గైస్. ఎందుకంటే అంటే మూవీలో మ్యారేజ్లు, మ్యాచింగ్లు, ఎంగేజ్మెంట్లు అయ్యే అవుతా ఉంటాయి అనమాట మూవీ మొత్తం. ఇంకా ఈ మూవీ స్టోరీ అయితే చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ గైస్. మన హీరోయిన్ అయితే ఒక మ్యాచ్ మేకర్ అయితే తన లైఫ్ లోకి ఒక అతను వస్తాడు. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని కిసెస్ ఉంటాయి, అందువల్ల చూడకూడదు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ లో గైస్ మ్యారేజ్ అంటూ, మ్యాచింగ్స్ అంటూ, ఎంగేజ్మెంట్ అంటూ, ఫంక్షన్స్ అంటూ మూవీ మొత్తం అలా అయిపోతుంది అనమాట. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే అంతే అనిపించలేదు గైస్, ఎందుకంటే అక్కడ డ్రామా ఉండదు, అందువల్ల అయితే మనకి ఎంగేజింగ్ గా ఉండదు అనమాట. నాకైతే లైట్ గా బోర్ కొట్టింది ఫస్ట్ హాఫ్ అయితే. ఆఫ్టర్ ఎప్పుడైతే తన లైఫ్ లో ఒక అతను వస్తాడు, వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా స్టార్టింగ్ లోనే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా వెళ్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా కొంచెం క్రింజ్ గా అనిపిస్తుంది అక్కడక్కడ. క్లైమాక్స్ లో అయితే చూపించిన దానికి మించి అయితే ఇంకా ట్రై చేయొచ్చు గైస్ ఎమోషన్ అయితే. కాకపోతే నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట వీళ్ళు ట్రై చేసింది అయితే. ఇంకా మూవీలో మనం మాట్లాడాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి గైస్. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ప్రొడక్షన్ వాల్యూస్ అయితే. ఈ హాలీవుడ్ మూవీస్ లో మూవీ స్టోరీ ఎలా ఉన్నా సరే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి guys. మనకి మూవీ చూడటానికి అయితే చాలా అంటే చాలా రిచ్ గా ఉంటుంది అనమాట. ఇంకా మూవీ గురించి అయితే పెద్దగా మాట్లాడటానికి అయితే ఏం లేదు గైస్. ఏదో సెకండ్ హాఫ్ అయితే ఏదో యావరేజ్ గా ఉంటుంది అంతే. ఇంకా బీజిఎం విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ జరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని బీజిఎంస్ వస్తాయి గైస్, అవే కొంచెం బాగుంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.